హలో అండి. హలో గీత గారు. నమస్తే. నమస్తే. కానీ ఎవరైతే గత కొద్దేళ్లుగా ఈ ఫీల్డ్లో ఉండి 5-10 ఏళ్లలో ఉండి ఎటువంటి గ్రోత్ లేకుండా ఉండిపోయి ఉన్నారో వాళ్ళకి ఏదైనా బెస్ట్ సర్వీసెస్ ఉన్నాయా అని సెర్చ్ చేస్తుంటే మీరు కొన్ని కోర్సెస్ డిజైన్ చేశానని చెప్పారు. సో అవి ఏంటి, అవి వాళ్ళకి ఎలా ఉపయోగపడతాయి, ఎలా నేర్చుకోవచ్చు అనేది ఇవాళ మనం డిస్కస్ చేద్దాము. 5 సంవత్సరాల కింద ఉన్న బ్యూటీ ట్రెండ్స్ వేరు, 10 సంవత్సరాల కింద ఉన్న బ్యూటీ ట్రెండ్స్ ఇంకా వేరు. ఎప్పటికప్పుడు ఎలా అయితే జనరేషన్ మారుతుందో ట్రెండ్ మారుతుంది. ట్రెండ్ మారినప్పుడు టెక్నాలజీ కూడా కొంచెం మారుతుంది. అయితే మనం ఎప్పుడో నేర్చుకున్న నాలెడ్జ్ అప్పటి వరకు బాగుంటుంది, మనకి కస్టమర్స్ కూడా ఇంప్రెస్డ్గా ఉంటారు. కానీ ఇప్పుడున్న సోషల్ మీడియా అవేర్నెస్ వల్ల కస్టమర్స్ కానీ క్లయింట్స్ కానీ వాళ్ళకు కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఎన్నో తెలుసు. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. మీరు బ్యూటీషియన్సా? ఎప్పుడో నేర్చుకున్నటువంటి కోర్స్ ఇప్పుడున్న కాంపిటేటివ్ ఫీల్డ్కి తట్టుకోలేకపోతున్నారా? మీకున్నటువంటి స్కిల్ ఇప్పుడున్న కొత్త జనరేషన్తో పాటు మ్యాచ్ అవ్వలేకపోతున్నారా? ఏమైనా కోర్స్ నేర్చుకుంటే బాగుంటుంది, ఇంకొంచెం అప్గ్రేడ్ అయితే ఎర్నింగ్ బాగుంటుంది, స్కిల్ఫుల్గా కూడా తయారవుతారనే ఆలోచన మీలో ఉందా? అయితే మీకోసమే ఈ వీడియో అండి. శ్రీజస్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్ వారు అప్గ్రేడెడ్ సర్వీసెస్ని అలాగే కోర్సెస్ రూపంలో అందిస్తూ ఉన్నారనమాట. దగ్గర 80కి పైగా బ్యూటీ కోర్సెస్ ఉన్నాయి వీరి దగ్గర. ఎవరెవరు నేర్చుకోవచ్చు, ఎంత డ్యూరేషన్ ఉంటుంది, ఒకవేళ మీరు బ్యూటీషియన్స్ అయ్యింటో ఆల్రెడీ వర్క్ చేస్తుంటే గనక సైమల్టేనియస్గా మీ పని చేసుకుంటూ కోర్సెస్ కూడా నేర్చుకునే విధానం, అంటే టైం ఫ్లెక్సిబిలిటీ ఇవన్నీ ఉన్నాయా అనే వాళ్ళకి ఒక బెస్ట్ వీడియో అండి ఇది. మీకోసమే అనమాట. నేను మీకు స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాను, బ్యూటీ స్కూల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. కానీ ఇంకొన్ని డౌట్స్ ఉంటాయి కదా, అవన్నీ క్లియర్ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీజస్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్ ఫౌండర్ వాణిశ్రీ జోషి గారు. వారితో మాట్లాడదాం. హలో అండి. హలో గీత గారు. నమస్తే. నమస్తే. యాజ్ యూజువల్ బ్యూటిఫుల్. యు ఆర్ ఆల్సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. అంటే ఫస్ట్ బ్యూటీషియన్స్ అనగానే వచ్చే ఆలోచన ఏంటంటే దగ్గర ఒక 5-6 ఏళ్ల క్రితం చిన్న కోర్సు ఇలా నేర్చుకుని మేజర్గా నాకు వచ్చి అంటే నేను విన్న వాళ్ళల్లోనే ఇప్పుడు అంతా కొత్త వాళ్ళు వచ్చేసారండి. అంతా అప్గ్రేడెడ్, ఇన్స్టాలో మేకప్ ఆర్టిస్టులు అసలు ఇలా కాల్ చేస్తే వస్తున్నారు, మేకప్ చేసి వెళ్ళిపోతున్నారు. ఇంత స్కిల్ఫుల్గా భలే తయారవుతున్నారు, చిన్న పిల్లలే బాగా నేర్చుకుంటున్నారు అనే వాళ్ళని చూస్తున్నాను. కానీ ఎవరైతే గత కొద్దేళ్లుగా ఈ ఫీల్డ్లో ఉండి 5-10 ఏళ్లలో ఉండి ఎటువంటి గ్రోత్ లేకుండా ఉండిపోయి ఉన్నారో వాళ్ళకి ఏదైనా బెస్ట్ సర్వీసెస్ ఉన్నాయా అని సెర్చ్ చేస్తుంటే మీరు కొన్ని కోర్సెస్ డిజైన్ చేశానని చెప్పారు. సో అవి ఏంటి, అవి వాళ్ళకి ఎలా ఉపయోగపడతాయి, ఎలా నేర్చుకోవచ్చు అనేది ఇవాళ మనం డిస్కస్ చేద్దాము. షూర్ అండి. అయితే ఈ విషయంలో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. ఓకే, మనము 5 సంవత్సరాల కింద ఉన్న బ్యూటీ ట్రెండ్స్ వేరు, 10 సంవత్సరాల కింద ఉన్న బ్యూటీ ట్రెండ్స్ ఇంకా వేరు. ఎప్పటికప్పుడు ఎలా అయితే జనరేషన్ మారుతుందో ట్రెండ్ మారుతుంది. ట్రెండ్ మారినప్పుడు టెక్నాలజీ కూడా కొంచెం మారుతుంది. అయితే మనం ఎప్పుడో నేర్చుకున్న నాలెడ్జ్ అప్పటి వరకు బాగుంటుంది, మనకి కస్టమర్స్ కూడా ఇంప్రెస్డ్గా ఉంటారు. కానీ ఇప్పుడున్న సోషల్ మీడియా అవేర్నెస్ వల్ల కస్టమర్స్ కానీ క్లయింట్స్ కానీ వాళ్ళకు కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఎన్నో తెలుసు, రైట్? సో వాళ్ళే వచ్చి మనల్ని అడుగుతారు, ఇది మీరు చేస్తారా, ఇది మీరు చేస్తారని. అలాంటప్పుడు ఒక బ్యూటీషియన్ అనే ఆవిడెవరైతే ఉంటారో తను కొంచెం మొహమాట పడి లేదండి ఇది నా దగ్గర లేదు అని చెప్పేసరికి షీ హ్యాస్ టు లూజ్ ద కస్టమర్ టు సమ్ అదర్ ప్లేస్. అండ్ కొంచెం డిమోటివేటింగ్గా కూడా ఉంటుంది, అయ్యో నాకు కూడా ఇది వచ్చి ఉంటే బాగుండేది కదా అని. సో ఇప్పుడు బ్యూటీ ఇండస్ట్రీ అనేది ఎలాంటి ఇండస్ట్రీ అంటే ఎప్పటికప్పుడు మనం టు మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఎనీ ఫీల్డ్, ఇప్పుడు మీరు ఒక డాక్టర్ అయినా తీసుకోండి, ఆయనైనా ఆవిడైనా కూడా ఎప్పటికప్పుడు కొత్త ట్రీట్మెంట్స్ ట్రైన్ అవుతూనే ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ సాఫ్ట్వేర్ అనుకోండి, సాఫ్ట్వేర్లో కూడా కొత్త ట్రెండ్స్ వస్తుంటాయి, దానికి కూడా అప్గ్రేడేషన్ ఉంటూనే ఉంటుంది. సో అలాగే ఈ ఫీల్డ్లో కూడా ఎప్పటికప్పుడు వచ్చే మార్పులు కానీ ట్రెండ్స్ కానీ ప్రోడక్ట్స్ కానీ వాటి యూసేజెస్ కానీ మారుతూ ఉంటాయి. కరెక్ట్. ఎప్పుడో ఉన్న ఫేషియల్ ప్రోడక్ట్స్తోనే ఇప్పుడు కూడా ఫేషియల్ చేస్తాను అంటే మీ కస్టమర్స్ హ్యాపీ ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు ఫ్రూట్స్ లేకపోతే మనకి ఉన్న మినిమల్ థింగ్స్ మనం చేసేవాళ్ళం. ఇప్పుడు ఎలా అంటే వచ్చిన టెక్నాలజీతో మీరు హైడ్రా ఫేషియల్ చేస్తారా, మీరు మైక్రో బ్లేడింగ్ చేస్తారా, ఈవెన్ మేకప్ ఆర్టిస్టే అనుకోండి, ఒక మేకప్ ఆర్టిస్ట్ కి ఒక లిమిటెడ్ నాలెడ్జ్ తోని తను నేర్చుకున్నారు, ఇప్పుడు పర్మనెంట్ మేకప్ చేస్తారా మీరు అని అడుగుతారు, విచ్ డజంట్ నో. అక్కడికి వచ్చి స్టక్ అయిపోతారు, అయ్యో నాకు పర్మనెంట్ మేకప్ కూడా వచ్చి ఉంటే నేను నా కస్టమర్స్ని ఇంకా బ్యూటిఫుల్గా చేయగలిగేదాన్ని కదా అని. సో అందులో అన్ఫార్చునేట్లీ ఏంటంటే కొన్ని మన ఇండియాలో అవైలబుల్ ఉండేవి కావు. సో నౌ ఇప్పుడు శ్రీజస్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్ త్రూ మేము బ్యూటిషియన్స్కి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్గ్రేడేషన్ క్లాసెస్ కూడా ఇస్తున్నాం. ఏంటంటే వాళ్ళ వర్క్ని వాళ్ళు డిస్టర్బ్ చేసేసుకోకుండా వాళ్ళకి వీలైన టైంలో వచ్చి వాళ్ళకు ఒక పర్టికులర్ థింగ్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, లైక్ ఆల్రెడీ ఒక హెయిర్ కట్
కోర్స్ చేస్తున్న అమ్మాయి కలరింగ్ కూడా నేర్చుకోవాలనుకుంటుంది ఓకే ఆర్ హైలైట్స్ నేర్చుకోవాలనుకుంటుంది. సో వారం 10 రోజుల్లో క్విక్ గా అప్గ్రేడ్ అయ్యి వెళ్ళొచ్చు. వాళ్ళకు కూడా ఒక ఫ్రెష్ ఫీలింగ్ లా ఉంటుంది దట్ మేము చాలా కాన్ఫిడెంట్లీ నేర్చుకున్నాము అని. అండ్ ప్రోడక్ట్స్ కూడా ఎప్పటికప్పుడు చాలా మారుతున్నాయి. ఒకప్పుడున్న ప్రోడక్ట్ తోని మనం ఇప్పుడు అడ్జస్ట్ అయ్యి దాంతోనే రిజల్ట్ చూపియాలి అనే అవసరం లేదు. ఇప్పుడున్న లేటెస్ట్ ప్రోడక్ట్స్ తోని మనం ఎలా వాడుకోవాలి, ఎట్లా బెస్ట్ రిజల్ట్స్ తీసుకురావాలి ఒక క్లయింట్లో అనేది కూడా నేర్పిస్తాం. బ్యూటిషియన్ అనేది ఒక చాలా అండర్ రేటెడ్ వర్డ్ అనుకోండి. ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రొఫెషన్ ఎంత ఎక్స్పాండ్ అయింది అంటే ఒకప్పుడు బ్యూటిషియన్ అంటే అన్ని చేసేసేది అనుకునేవారు. ఇప్పుడు స్పెసిఫిక్గా హెయిర్ డ్రెస్సర్, మేకప్ ఆర్టిస్ట్, థెరపిస్ట్ అని చెప్పి లేదా క్లినికల్ థెరపిస్ట్ అని చెప్పి అలా చాలా స్ప్లిట్ అయిపోయి దానిలో ఇంకా కాస్త డెప్త్ పెరిగింది. ఎగ్జాక్ట్లీ. సో మనం ఒకటే చేసి అన్నిటిని క్యాటర్ చేయాలి అనుకుంటే కొంచెం కష్టం అవుతుంది. అందులో మన థింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటనేది కూడా మనం కాస్త చూసుకోవాలి. మనకి ఉన్న సోర్సెస్లో ఎగ్జాక్ట్లీ మనం ఎంత టైం ఇచ్చి అప్గ్రేడ్ చేసి మన కస్టమర్ని మనం హ్యాపీగా ఉండొచ్చు. అండ్ అఫ్ కోర్స్ అర్నింగ్ కూడా ఇంప్రూవ్ చేయాలి కదా. ఎప్పటికప్పుడు ఒకటే అర్నింగ్తో ఉండిపోవాలి అని అనుకోము. ఏది యాడ్ చేసుకుంటే, ఏది అప్గ్రేడ్ చేసుకుంటే మన బిజినెస్ డెవలప్ అవుతుంది. ఆర్ వర్క్ చేసే వాళ్ళు కూడా నేను ఇంకా ఏం నేర్చుకుంటే బాగుంటుంది అని ఎప్పటికప్పుడు కొత్త కొత్త ట్రీట్మెంట్స్ని, థెరపీస్ని ఇంట్రడ్యూస్ చేస్తూ దానికోసమే స్పెషల్లీ డిజైన్డ్ కోర్సెస్ కూడా ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెనిక్యూర్ పెడిక్యూరిస్ట్ ఉన్నారు, వాళ్ళు నెయిల్ ఆర్ట్ నేర్చుకోవచ్చు. వాళ్ళ యాడ్ ఆన్ లాగా ఇప్పుడు వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ కి వాళ్ళు నెయిల్స్ కూడా చేయగలిగారు అనుకోండి. లైక్ ఎక్రెలిక్ నెయిల్స్ కానీ, జెల్ నెయిల్స్ కానీ అవి కూడా నేర్చుకుంటే ఇట్ విల్ యాడ్ ఆన్ లాట్ టు దేర్ ప్రొఫైల్. సింపుల్ థింగ్, అది ఒకటే టాపిక్. ఒకసారి పెడిక్యూర్ ఆర్ మెనిక్యూర్ చేయించుకుంటే డెఫినెట్ గా నెయిల్ కూడా అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్ స్టైల్లో రోజు నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ కూర్చునేంత తీరిక ఉండదు లేడీస్ కి. సో ఒక ఎక్రెలిక్ నెయిల్స్ చేసేసుకుని ఒక 1 month వరకు చేసుకుందాం అనుకుంటారు. ఆర్ ఈవెన్ బ్రైడ్స్ అయినా ప్రతిరోజు ఒక పాలిష్ వేస్తూ కూర్చోలేరు. రోజున్న ఫోటో షూట్ ఒకసారి పర్మనెంట్ నెయిల్స్ చేయించుకున్నామంటే అట్లీస్ట్ ఒక 1 month వరకు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనుకుంటారు. సో అలా ఒక చిన్న సర్వీస్ యాడ్ ఆన్ చేయడం వల్ల వాళ్ళకి అర్నింగ్ పెరుగుతుంది, నాలెడ్జ్ పెరుగుతుంది, అండ్ కస్టమర్స్ విల్ బి హ్యాపీ దట్ నేను ఎక్కడికో వెళ్ళే అవసరం లేదు, నాకు రెగ్యులర్ గా చేసే ఎవరైతే ఆర్టిస్ట్ ఉన్నారో తనే ఇవి కూడా చేసేస్తుంది అని షీ విల్ బి ఈవెన్ మోర్ హ్యాపీ. సో అలాంటి అప్గ్రేడేషన్ కోర్సెస్ చాలా వచ్చాయి మా దగ్గర. బేసిక్ గా ఎంత రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయండి? ఇవి వచ్చేసి దే కాస్ట్ యాజ్ లెస్ యాజ్ 10,000 నుంచి 3 days కోర్స్, 1 week కోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. శారీ డ్రేపింగ్ ఉంది. శారీ డ్రేపింగ్ ప్రతి ఒక్కరు ఈ మధ్య శారీ డ్రేపింగ్ ఒక ప్రొఫెషనల్ తోని చేయించుకోవాలనుకుంటున్నారు. నార్మల్ గా ఇంట్లో డైలీ కట్టుకునే శారీ కట్టుకునే లేడీ కూడా ఒక ఈవెంట్ ఏమైనా ఉంటే ప్రొఫెషనల్ గా ఎవరితోనో కట్టించుకోవాలి. కానీ అందరికీ అలా డ్రేప్ చేయడం రాదు. సో ఒక 1 dayలో ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ బ్యూటీషియన్ ఎవరైతే ఉన్నారో పర్ఫెక్ట్ గా ఒక ప్రొఫెషనల్ లాగా శారీ ఎలా కట్టాలో నేర్చుకోగలరు. 1 week లో నేర్చేసుకోవచ్చు. 1 week లో నేర్చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ టాలెంటెడ్ ఉంటే 1-2 days లో కూడా నేర్చుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ ఈస్ అబౌట్ దేర్ ఇండివిజువల్ టాలెంట్ అండ్ అబిలిటీ అని చెప్పొచ్చు. సో అందరికి అందుబాటు ధరలోనే. ఏం అడగాలనుకున్నానంటే ఇప్పుడు వీళ్ళకంటే ఒక టైం ఉంటుందండి, వెళ్తారు అంతంత టైం వీళ్ళు స్పెండ్ చేయలేరు, 1 week జాబ్ వదిలేసి వచ్చి ఉండలేరు. అలాంటి వాళ్ళకి ఏంటి అంటే సపోజ్ ఒక ఈ మార్నింగ్ 9 to 5 జాబ్ చేసుకున్నారు అనుకోండి, ఈవినింగ్ ఒక 2 hours వచ్చి నేర్చుకోవచ్చు. ఓకే. ఆర్ లేట్గా ఆఫీస్ స్టార్ట్ చేస్తున్నారు అంటే మార్నింగ్ ఎర్లీగా వచ్చి కోర్స్ ఫినిష్ చేసుకుని వాళ్ళ వర్క్ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. బ్యూటీ స్కూల్ ఎక్కడ ఉంది మ్యామ్ లొకేషన్? ఇది వచ్చేసి మనకి కొత్తపేటలో, కొత్తపేట వాసవి కాలనీలో స్కూల్ అనేది ఉంది. అండ్ చాలా ఈజీలీ రీచ్ అయ్యే ప్లేస్లో ఉంది. మెట్రో ఫెసిలిటీ ఉంది. ఆర్ ఇఫ్ యూ టేక్ ఎనీ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఈజీలీ రీచ్ అయ్యే ప్లేస్లోనే ఉంది. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే బయట నుంచి వచ్చి ట్రైనింగ్ తీసుకుంటున్నారో వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడంలో కూడా మేము అసిస్టెన్స్ ఇస్తున్నాం. ఎందుకంటే చాలా మంది లేడీస్ అమ్మాయిలు అవుట్ ఆఫ్ తెలంగాణ నుంచి కూడా వస్తున్నారు. సో వాళ్ళు వచ్చి సెక్యూర్డ్గా ఒక మంచి ఒక స్టాండర్డ్ హాస్టల్లో ఉండాలనుకున్న, ఒక ఎగ్జిక్యూటివ్ ఉమెన్స్ హాస్టల్లో ఉండాలన్నా వాళ్ళకి ప్లేస్ ప్రొవైడ్ చేయడంలో హెల్ప్ చేసి వాళ్ళకి ఇన్స్టిట్యూట్ దగ్గరే మేము హెల్ప్ చేస్తున్నాం. ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా కూడా రావచ్చు, వచ్చి నేర్చుకుని వెళ్ళొచ్చు. ఇప్పుడు దూరం నుంచి వచ్చే వాళ్ళు ఒక 3 రోజులు ఉండి అక్కడ స్టే చేసి ఫుల్ డే టైం స్పెండ్ చేయొచ్చు.
అప్పుడు ఇంకా త్వరగా నేర్చుకోవచ్చు. తొందరగా వెళ్ళిపోవచ్చు. That's all. That's ఇందాక మీరు అన్నట్టు వారం రోజుల్లో 3 రోజుల్లో 3 రోజుల్లో నేర్చేసుకోవచ్చు. అయిపోతుంది. ఎక్కువ Right. టైం ఇది అవ్వకుండా. Right. అది వాళ్ళు వెంటనే ఇప్పుడు ఎలాగో సీజన్ బట్టి ఉంటుంది. కొంతమంది సీజన్ తో సంబంధం లేకుండా పార్టీస్ ఏవైనా ఎప్పుడైనా ఉంటాయి. ఎప్పుడైనా ఉంటాయి, ఎప్పుడైనా ఉంటాయి. సో నెవర్ ఎండింగ్ అన్నట్లుగా ఉంటుంది ఎవరికైనా సరే. థ్యాంక్ యూ సో మచ్. సో వీళ్ళకి పర్టికులర్ గా టాపిక్లు మాట్లాడడం, డిస్కస్ చేసాం, డౌట్స్ అని క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా, ఎగ్జిస్టింగ్ బ్యూటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వీరికి ఒక గొప్ప అవకాశం అండి. మీరున్న నేర్చుకున్నటువంటి ఆ స్కిల్ నుంచి ఇంకా అప్గ్రేడ్ అయ్యే అవకాశం తక్కువ కాస్ట్లో ఉంది. అండ్ అలాగే మీరు ఏ స్కిల్ అయితే కావాలనుకుంటున్నారో అవి కోర్సెస్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. విత్ ఇన్ డేస్లో కూడా నేర్చేసుకోవచ్చు. మీరు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్నా కూడా హ్యాపీగా రావచ్చండి. అండ్ అవుట్ ఆఫ్ ద స్టేట్ కూడా మీరు పర్వాలేదు మేము నేర్చుకోవాలనుకుంటున్నాము, కొంచెం వెచ్చించగలం అనుకున్నప్పుడు హ్యాపీగా రండి. ఇక్కడ స్టే చేయడానికి కూడా అందుబాటులో ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ప్రతి ఒక్కరికి. సో మీకు స్క్రీన్ మీద నేను డీటెయిల్స్ ఇస్తాను, మెయిన్లీ ఫోన్ నెంబర్ అండ్ అలాగే అడ్రస్ ఇస్తాను. కొత్తపేటలోనండి శ్రీజస్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్ అడ్రస్ అనేది. మీరు వాకిన్ అయ్యి మీరు డీటెయిల్స్ అన్ని కనుక్కోవచ్చు, లేదా ఒకసారి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ అవి తీసుకుని వెళ్ళి కలవండి. హ్యాపీగా జాయిన్ అవ్వండి. మంచి కోర్స్ నేర్చుకుని ఇప్పుడున్న దానికన్నా కొంచెం బెటర్ లెవెల్కి రీచ్ అయ్యి డబ్బులు కూడా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.